ముఖ్యంగా ఈ సీజ్ ఫైర్ రిక్వెస్ట్ ముందుగా వాళ్ళ దగ్గర నుంచే కదా వచ్చింది, అక్కడి నుంచి రాబట్టే కదా ఆ మధ్యవర్తిత్వం జరిపి ట్రంప్ 48 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు ఇరు రాష్ట్రాల ప్రధానులతో. ఆ తర్వాత కదా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే ఈ 4 గంటల్లోనే మళ్ళీ ఈ విధమైన స్టెప్ తీసుకోవడాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది రాజకీయ నేతల మధ్యనే శ్రీనివాస్, అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అక్కడ రాజకీయ నేతల అభిప్రాయాలను కానీ వాళ్ళ యొక్క నిర్ణయాలను కానీ సైన్యం ఎప్పుడు కూడా అంగీకరించదు. సైన్యానికి బాస్ ఎవరు అంటే అక్కడ ఉగ్రవాద సంస్థలే. సో ఉగ్రవాద సంస్థల్ని అనుమతి తీసుకోకుండా, సైన్యం అనుమతి తీసుకోకుండా రాజకీయ నాయకులు అక్కడ ఎవరైతే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే మిగతా అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ తమ్ముడు ఇప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన వీళ్ళు రాజకీయంగా తీసుకునే నిర్ణయాన్ని అక్కడ సైన్యం అంగీకరించకపోయి ఉండొచ్చు. అందులో కొంతమంది అంటే ఒక వర్గం సైన్యం ఒక పక్షాన్ని, ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించినటువంటి సైన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సైన్యంలో వాళ్ళు దీన్ని అంగీకరించి ఉండొచ్చు. ప్రతిపక్ష వేరే వాళ్ళు ఒక వర్గం దీన్ని అంగీకరించకపోయి ఉండొచ్చు. అందుకే సైన్యానికి ఎప్పుడు కూడా ఈ రోజు మన ఎండి గారు రాసినటువంటి కాలంలో ఓపెన్ హార్ట్ ఈ రోజు రాసినటువంటి కాలంలో చెప్పినట్లుగా సైన్యం ఏదైతే ఉగ్రవాదుల చేతిలో సైన్యం ఉంది, సైన్యం చేతిలో అక్కడ ప్రభుత్వం ఉంది. ఈ వర్తక్రమం కనుక మనం చూస్తే ఏదైనా కాల్పుల విరమణ ఒప్పందం రావాల్సింది ఉగ్రవాదుల దగ్గర నుంచే, అప్పుడే అందరూ కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి 9 స్థావరాలని కొట్టారు, 100 మందికి పైగా అక్కడ చనిపోయారు. తర్వాత వాళ్ళకు అజర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా 13 మంది చనిపోయారు. ఆ నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అక్కడ ఉగ్రవాద సంస్థలు అంగీకరించే అవకాశమే లేదు. అందుకే ఉగ్రవాద సంస్థల చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి సైన్యం, ఆ సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఉండొచ్చు అన్నది భారత సైన్యం అధికారులు, భారత అధికారులు కూడా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ఎల్ఓసి వెంబడి ఈ యొక్క భద్రతను కూడా బలపరచడం, డ్రోన్లు, సెన్సర్లు లాంటి అధునాతన పరికరాలు కూడా ఉపయోగించడం పాకిస్తాన్ కి కొంత అశాంతిగా ఉంది. అయితే కేవలం ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి మరిన్ని కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే అవి ఇంకా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ సైన్యం అని అందరూ కూడా విస్తుపోతున్నారు. ఎందుకంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో ఒక పోటస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ పోటస్ ట్రంప్ చేసినటువంటి ప్రతిపాదన. ట్రంప్ ఇద్దరితో కూడా మాట్లాడారు, అక్కడ ప్రధానితో ఇక్కడ ప్రధానితో ఇద్దరితో మాట్లాడి ఆ తర్వాత 48 గంటలుగా మాట్లాడినట్లుగా కూడా చెప్పారు. 48 గంటల పాటు ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో మాట్లాడిన తర్వాత ఇద్దరు ఒక తాటిపైకి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకోవాలని భావించిన తర్వాత మళ్ళీ సైన్యం ఈ విధంగా తిరుగుబాటుకు పడటంటే ఇది ఈ ఒప్పందం సైన్యానికి, ఈ కాల్పుల విరమణ ఒప్పందం సైన్యానికి ఇష్టం లేదు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఇష్టం లేదు అన్నది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈ రోజు విలేకరుల సమావేశంలో 6 గంటలకు ముందు 5 గంటలకు 5:30 గంటలకు విలేకరుల సమావేశం ఉన్నారు, తర్వాత 6 గంటలకు విలేకరుల సమావేశం ఉన్నారు. అయితే 5 గంటలకే కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వచ్చి ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది, అమెరికా అదేవిధంగా కొన్ని దేశాలు దీంట్లో మధ్యవర్తిత్వం చేశాయి, అందుకే మేము అంగీకరించామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 6 గంటలకి ఇక్కడ సైన్యం సంబంధించినటువంటి అధికారులు కూడా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పాకిస్తాన్ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఏదైతే అసత్య ప్రచారాలు ఏవైతే మన రాష్ట్రాల్ని, తర్వాత బ్రహ్మోస్ని, తర్వాత వీటన్నిటిని కూడా కూల్చేసాం, ఇక్కడ నష్టం జరిగిందని పాకిస్తాన్ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పుకొట్టడానికి ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. అంటే మన సైన్యంలో కూడా కొంత అసంతృప్తి అయితే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ తో ఎప్పుడు కూడా ఈ గొడవలు ఉంటూనే ఉంటాయి కాబట్టి స్టార్ట్ చేశాం కాబట్టి దీన్ని ఇక ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకురావాలని కూడా మన సైన్యం